హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్ సంబంధించిన ఈడియమ్స్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా. ఇది లాస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియో తోటి మీకు అన్ని ఈడియమ్స్ టాపిక్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయింది. విత్ ఇమేజెస్ తోటి, ఎగ్జాంపుల్స్ తోటి మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో యూజ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో మీకు ఈ ఈడియమ్స్ సంబంధించిన పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అది సేవ్ చేసుకొని మీకు కావాల్సి వచ్చినప్పుడు చూసుకొని మీరు చదువుకోవచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియోస్ చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 28th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఈడియం ఏంటి అంటే హిట్ ది శాక్. దీని మీనింగ్ ఏంటి అంటే టు గో టు బెడ్ ఆర్ టు గో టు స్లీప్. సో బాగా అలసిపోయి, ఏదైనా వర్క్ చేసి అలసిపోయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చి అలసిపోయి ఐఎమ్ గో టు బెడ్, ఐఎమ్ గో టు స్లీప్ అని చెప్తుంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం హిట్ ది శాక్ అనే ఈడియంని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. స్లీపింగ్ పొజిషన్లో ఉన్న ఉమెన్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ వాస్ ఫీలింగ్ అండర్ ది వెదర్, సో షీ డిసైడెడ్ టు గో టు బెడ్ ఇన్ ఆర్డర్ టు స్లీప్. ఆమె ఫీలింగ్ అనేది సిక్గా ఉందంట. సో ఆమె డిసైడెడ్ టు గో టు బెడ్ ఇన్ ఆర్డర్ టు స్లీప్. ఆమె పడుకోవడానికి గో టు బెడ్, పడుకోవడానికి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్టర్ ఆల్ దట్ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ తర్వాత నిజంగా టైర్డ్ అయిపోయాను. సో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ది శాక్ అంటే ఐఎమ్ గో టు బెడ్ ఆర్ ఐఎమ్ గో టు స్లీప్. నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తున్నారు అనమాట. సో మీరు ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకోండి, గో టు బెడ్ అని చెప్పి ఇడియం యొక్క మీనింగ్ ఇచ్చాడు ఈ సెంటెన్స్లో. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏమో హిట్ ది శాక్ అని చెప్పి డైరెక్ట్ ఇడియం ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్లో మీకు డైరెక్ట్ ఇడియం ఇచ్చేసి దాని మీనింగ్ అడగొచ్చు, ఆర్ మీనింగ్ ఇచ్చేసి ఇడియం అడగొచ్చు. సో ఈ 2 ఛాన్సెస్లో కూడా అడగడానికి అవకాశం ఉన్నదనమాట. సో ఈ పాయింట్ ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకొని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇడియం చూస్తే 20th February షిఫ్ట్ 2లో వచ్చిందనమాట. ఏంటి అంటే ఏ వైట్ ఎలిఫెంట్. ఏ వైట్ ఎలిఫెంట్ దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ యూజ్లెస్ వన్, అంటే దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. ఆర్ అన్ ఎక్స్పెన్సివ్ ఐటెమ్ విత్ నో యూజ్. దాని కాస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది, కానీ దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. ఎలాంటి వర్క్ ఉండదు, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. వైట్ ఎలిఫెంట్, దానికి ఫుడ్ పెడుతున్నారు. సో దాని కాస్ట్ ఏమో ఎక్కువ, దాన్ని ఎక్కువ కాస్ట్ పెట్టి మనం కొనుక్కున్నాము, కానీ దాని ఫుడ్కి అయ్యే కాస్ట్ దానికంటే ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? అది ఏం వర్క్ కూడా చేయదు. సో దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎక్స్పెన్సివ్ ఐటమ్ విత్ నో యూజ్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిస్టర్ సక్సేనా సోల్డ్ హీజ్ కార్ బికాజ్ ఇట్ వాజ్ ఏ యూజ్లెస్ వన్. అతని కార్ని అతడు అమ్మేశాడంట, ఎందుకంటే దానివల్ల ఎలాంటి యూజ్ లేదు, అందువల్ల అతను అమ్మేశాడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ థాట్ ది ఒలింపిక్ స్టేడియమ్స్ వుడ్ బి ఏ వైట్ ఎలిఫెంట్ ఆఫ్టర్ ది క్లోజింగ్ సెరిమనీ. ఒలింపిక్ స్టేడియమ్స్ని వైట్ ఎలిఫెంట్గా అనుకుంటారంట. ఎందుకు అంటే ఆఫ్టర్ సెరిమనీ తర్వాత అది అలాగే ఖాళీగా ఉంటుంది. ఓన్లీ సెరిమనీ టైమ్స్లోనే దాన్ని ఉపయోగిస్తున్నారు, తర్వాత అది అలాగే ఖాళీగా ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి ఒలింపిక్ స్టేడియమ్స్ కట్టారు కదా, కానీ అది ఓన్లీ గేమ్స్ ఉన్నప్పుడు మాత్రమే, సెరిమనీ ఉన్నప్పుడు మాత్రమే అది యూజ్ అవుతుంది, తర్వాత ఖాళీగా ఉంటుంది. సో దాన్ని వైట్ ఎలిఫెంట్ తోటి కంపేర్ చేశారనమాట. ఏదైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్ విత్ నో యూజ్, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఈ ఇడియంకి సంబంధించి కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మీనింగ్ ఇచ్చేసి ఇడియం అడిగిండు. సెకండ్ ఎగ్జాంపుల్లో చూస్తే డైరెక్ట్ ఇడియం ఇచ్చేసిండు దాంట్లో. సో మీకు ఇడియం ఇచ్చేసి మీనింగ్ అడగొచ్చు, ఆర్ మీనింగ్ ఇచ్చేసి ఇడియం అడగొచ్చు అనమాట. సో అదే రోజు షిఫ్ట్ 2లోనే వచ్చిన ఇంకో ఇడియం ఏంటి అంటే టు గెట్ అప్పర్ హ్యాండ్ అంటే ఎంజాయ్ ది స్ట్రాంగెస్ట్ పొజిషన్. సో ఇప్పుడు ఒక క్లాస్లో చూసుకుంటే స్ట్రాంగెస్ట్ పొజిషన్ ఎవరు ఉంటారు? క్లాస్ లీడర్ ఉంటారు. సో దాన్ని ఎంజాయ్ చేయడం అనమాట. ఒక కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే స్ట్రాంగ్ పొజిషన్ ఎవరు ఉంటారు? ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఒక కంట్రీకి చూసుకుంటే ఎవరు ఉంటారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వీళ్ళు ఉంటారు అనమాట. సో టు గెట్ అప్పర్ హ్యాండ్ అంటే మన చెయ్యే పైలో ఉండడం. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఎంజాయ్డ్ ది స్ట్రాంగెస్ట్ పొజిషన్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హిజ్ ఫాదర్ ఎంజాయ్డ్ ది స్ట్రాంగెస్ట్ పొజిషన్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఇన్ హిజ్ కాన్స్టిట్యున్సీ. సో అతని ఫాదర్ స్ట్రాంగెస్ట్ పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ విధంగా? ఆ కాన్స్టిట్యున్సీలో అతను ఎమ్మెల్యేగా ఉండి ఆ పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అన్ అప్పర్ హ్యాండ్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ అండ్ నాట్ ది పార్లమెంట్ ఇన్ సచ్ కేసెస్. ప్రైమ్ మినిస్టర్ అప్పర్ హ్యాండ్ ఉంది, డెసిషన్ మేకింగ్లో అప్పర్ హ్యాండ్ ఉంది, కానీ సమ్ టైమ్స్ పార్లమెంట్లో లేదు. సో హ్యాస్ అన్ అప్పర్ హ్యాండ్ అంటే ఎంజాయ్డ్ ది స్ట్రాంగెస్ట్ పొజిషన్. ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉండి అతను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో ఇందులో కూడా మీనింగ్ ఇచ్చి ఇడియం అడగవచ్చు, ఇడియం ఇచ్చి మీనింగ్ అడగవచ్చు. ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి.
మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఆ సెంటెన్స్‌లో ఎగ్జాంపుల్స్‌లో చెప్పే సెంటెన్స్‌లో ఆ ఇడియమ్‌కి సంబంధించిన వర్డ్స్ అనేది నేను బోల్డ్‌లో పెడుతున్నాను. మీకు చూడగానే అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి. సో 20th ఫిబ్రవరి షిఫ్ట్ 3లో వచ్చిన ఇడియం ఏంటి అంటే లిక్ యువర్ ఓన్స్, అంటే టు గో అవే అండ్ రికవర్ ఫ్రమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనుకోండి, దాని ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళి మళ్ళీ రికవర్ అవ్వడం అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓన్స్ అంటే గాయాలు. ఆఫ్టర్ లాసింగ్ ది ఛాంపియన్షిప్ ది టీమ్ వెంట్ టు లిక్ దెయిర్ ఓన్స్ అండ్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ సీజన్. ఆ ఛాంపియన్షిప్ని కోల్పోయిన తర్వాత ఆ టీం వాళ్ళ గాయాలని మర్చిపోయి నెక్స్ట్ సీజన్ కోసం ప్లాన్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లాసింగ్ ది మ్యాచ్ బై 4 points ది టీమ్ విల్ బీ లిక్కింగ్ దెయిర్ ఓన్స్ ఫర్ సమ్ టైమ్. అంటే వాళ్ళు మ్యాచ్ 4 points తోటి కోల్పోయిన తర్వాత వాళ్ళ గాయాలను మర్చిపోవడానికి కొంత టైం పట్టిందనమాట. సో మనకి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు, మనం ఏదైనా లాస్ అయినప్పుడు దాని ఆలోచనల నుంచి బయటకు వచ్చేసి రికవర్ అవుతాం కదా. సో అలాంటి టైంలో లిక్ యువర్ వోన్స్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. సో 21st ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటి అంటే నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఇది మనం కామన్గా జనరల్గా చాలాసార్లు విని ఉంటాం. బుక్ యొక్క కవర్ని చూసి మనం బుక్లో ఏముందని చెప్పి జడ్జ్ చేయకూడదు అనే సిచ్యువేషన్ అనమాట. మీనింగ్ ఏంటి అంటే అపియరెన్సెస్ కెన్ బి డిసీవింగ్. ఓకే, మనం బయటికి కనిపించే దాన్ని బట్టి లోపల ఏముంది అని చెప్పి మనం డిసైడ్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది క్యాండిడేట్ డిడ్ నాట్ లుక్ వెరీ ఇంటెలిజెంట్ బట్ యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఆ క్యాండిడేట్ చూడడానికి తెలివిగల వ్యక్తిగా కనిపించట్లేదు, కానీ జస్ట్ నువ్వు ఆ క్యాండిడేట్ని చూసి అతను ఏంటి అని చెప్పకూడదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ది హోటల్ లుక్డ్ అట్రాక్టివ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ది రూమ్స్ వర్ డ్యాంప్ అండ్ నాట్ వెల్ మెయింటైన్డ్. యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో హోటల్ బయటకు చూడడానికి ఎట్లుందంటే చాలా అట్రాక్టివ్గా ఉంది, కానీ రూమ్స్ ఎలా ఉన్నాయి, డ్యాంప్ అండ్ నాట్ వెల్ మెయింటైన్డ్. వాటిని మంచిగా మెయింటైన్ చేయట్లేదు, అంత బాగా లేవు. సో మనం హోటల్ యొక్క బయట చూసి ఇది బాగుంది అని చెప్పేసి మనం లోపల కూడా బాగుంటుంది అని చెప్పి మనం జడ్జ్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో 21st ఫిబ్రవరి షిఫ్ట్ 2లో వచ్చిన ఇడియం ఏంటి అంటే అండర్ ది వెదర్, అంటే అన్వెల్ ఆర్ ఫీలింగ్ సిక్, అంటే హెల్త్ బాగా లేకపోవడం అనమాట, ఫీలింగ్ సిక్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే యాజ్ ఐ వాజ్ ఫీలింగ్ ఏ బిట్ అండర్ ది వెదర్. అంటే నాకు ఫీలింగ్ కొంచెం సిక్గా ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను, సో ఈరోజు నేను వర్క్కి వెళ్ళను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీనా వాజ్ ఫీలింగ్ ఏ బిట్ అండర్ ది వెదర్ సో షీ డిసైడెడ్ నాట్ టు గో టు ది మూవీ విత్ హర్ ఫ్రెండ్స్. ఆమె ఫీలింగ్ సిక్గా ఫీల్ అవుతుంది, సో ఆమె ఏం డిసైడ్ అయింది, ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళకూడదు అని చెప్పి డిసైడ్ అయింది. వాళ్ళకి ఫ్రెండ్స్తో మూవీ ప్లాన్ ఉండే, కానీ ఆమె ఫీలింగ్ సిక్ ఉండడం వల్ల ఆ ప్లాన్ని ఆమె క్యాన్సిల్ చేసుకుందనమాట. సో 21st ఫిబ్రవరి షిఫ్ట్ 3లో ఈ ఇడియం ఎలా ఇచ్చారంటే మీకు సెంటెన్స్లో ఇడియం ఇచ్చారు, బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ. ఇడియం ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి దాని మీనింగ్ అడిగారు అనమాట. యువర్ కొలీగ్ సజెస్ట్ యు ఆర్ బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ ది బాస్ అబౌట్ ఏ ప్రాజెక్ట్. వాట్ డస్ యువర్ కొలీగ్ మీన్? ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అనే ఇడియం ఇచ్చారు. మీకు ఎగ్జామ్లో ఇచ్చిన సెంటెన్స్లో ఇడియంని మీకు హైలైట్ చేయలేదు, ఇట్లా అండర్లైన్ చేయలేదు. సో నేను మీకు అర్థం అవ్వడం కోసం బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అనే ఇడియంని బోల్డ్ చేసి అండర్లైన్ చేశాను. మీకు ఎగ్జామ్లో అలా ఇవ్వడు. సో ఈ సెంటెన్స్లో ఉన్న ఇడియం ఏంటో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ షిప్స్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇడియమ్స్, అందులో బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అనే ఇడియం గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు జరిగిన షిప్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు ముందు చూసుకొని వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు మనం అవి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అనేది ఇడియం అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం కదా. సో దీనికి ఆప్షన్స్ చూసుకుంటే యువర్ కొలీగ్ వాంట్స్ యూ టు క్లైంబ్ ఏ ట్రీ, అంటే నీ కొలీగ్ నేను ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే క్లైంబ్ ఏ ట్రీ, నువ్వు ట్రీ ఎక్కుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఆర్ సెకండ్ ఆప్షన్, యువర్ కొలీగ్ వాంట్స్ యూ టు స్టాప్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్, నువ్వు ప్రాజెక్ట్ గురించి వర్క్ ఆపేయాలని అనుకుంటున్నాడు. థర్డ్ ఆప్షన్, యువర్ కొలీగ్ థింక్స్ యు ఆర్ మేకింగ్ ది రైట్ అజంప్షన్స్, నీ కొలీగ్ ఏమని థింక్ చేస్తున్నాడు, యు ఆర్ మేకింగ్ రైట్ అజంప్షన్స్, నువ్వు కరెక్ట్గా ఊహిస్తున్నావు అని అనుకుంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్, యువర్ కొలీగ్ థింక్స్ యు ఆర్ పర్స్యూయింగ్ ది రాంగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ మేకింగ్ రాంగ్ అజంప్షన్.
ఈ కొలీగ్ ఏమని అనుకుంటున్నాడంటే, నువ్వు చదువుతున్నది రాంగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ మేకింగ్ ఏ రాంగ్ అజంప్షన్. నువ్వు రాంగ్గా ఊహిస్తున్నావు, నువ్వు రాంగ్ కోర్స్ తీసుకున్నావు అని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ యొక్క ఇడియం మనకి మీనింగ్ ఏంటి? మనం మనం చేయాల్సింది కరెక్ట్గా చేయకుండా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమంటారు, ఫర్ సపోజ్ మీరు హెచ్ఆర్ అవ్వాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో హెచ్ఆర్గా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు. హెచ్ఆర్ అవ్వాలంటే మనం ఏం కోర్స్ తీసుకోవాలి? ఎంబీఏ పీజీ మనం చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? సపోజ్ వేరే ఎంఎస్సి మ్యాథ్స్ అలా చేస్తున్నావు. సో నువ్వు చేయాలనుకుంటున్న హెచ్ఆర్ జాబ్కి నువ్వు చేస్తున్న ఎంఎస్సి కోర్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో నువ్వు చేయాలనుకుంటున్నది వేరు, నువ్వు చేసేది వేరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటే రాంగ్ ట్రీ దగ్గర మురగడం అనమాట. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 25th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటంటే స్పిల్ ది బీన్స్. అంటే బీన్స్ పడిపోవడం అనమాట, అంటే పడేయడం. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే టు టెల్ పీపుల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అంటే పీపుల్కి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం. బీన్స్ పడిపోవడం అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒలివియా స్పిల్స్ ది బీన్స్ ఆన్ హర్ బ్రదర్స్ లవ్ స్టోరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ది క్లాస్ రూమ్. ఒలివియా ఏం చేసింది? క్లాస్ రూమ్లో అందరి ముందు ఆమె బ్రదర్ యొక్క లవ్ స్టోరీని చెప్పింది అనమాట. స్పిల్ ది బీన్స్ అంటే సీక్రెట్ని రివీల్ చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హూ స్పిల్డ్ ది బీన్స్ టు ది మీడియా అబౌట్ ది న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ గురించి మీడియాకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసింది ఎవరు అని అడుగుతున్నారనమాట. హూ స్పిల్డ్ ది బీన్స్, ఎవరు రివీల్ చేశారు మీడియాకి మన న్యూ ప్రాజెక్ట్ గురించి? అలా అనమాట. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే సిచ్యువేషన్స్లో స్పిల్ ది బీన్స్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం 25th ఫిబ్రవరి షిఫ్ట్ 2లో వచ్చిందనమాట. 1 స్టెప్ ఎట్ ఏ టైమ్, అంటే స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. అంటే స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా సక్సెస్ వచ్చిందనుకోండి, మనం తర్వాత వేసే ప్రతి స్టెప్ కూడా స్లోగా కేర్ఫుల్గా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తామని అంటారు చూడండి. 1 స్టెప్ ఎట్ ఏ టైం అంటే ఆచితూచి అడుగులు వేయడం అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే డిసిప్లిన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ, గ్రోత్, బిలీఫ్, కరేజ్, ఇలా ఆచితూచి అడుగులు వేయడం అనమాట. ఇవన్నీ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. అంటే మనం ఆచితూచి అడుగులు వేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. మనం ఒక సిస్టమేటిక్గా ఉండాలన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఆఫ్టర్ ది యాక్సిడెంట్ హీ లెర్న్ టు వాక్ అగైన్ 1 స్టెప్ ఎట్ ఏ టైమ్. అంటే అతనికి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అతను ఏం నేర్చుకున్నాడు? 1 స్టెప్ ఎట్ ఏ టైం అంటే స్లోగా కేర్ఫుల్గా నడవడం అనేది నేర్చుకున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ లైఫ్ గెట్స్ టఫ్ జస్ట్ టేక్ ఇట్ 1 స్టెప్ ఎట్ ఏ టైం. మనకి లైఫ్ టఫ్ అనిపించినప్పుడు స్లోగా కేర్ఫుల్గా అడుగులేయడం మనం నేర్చుకోవాలి, అంటే ఆలోచించడం నేర్చుకోవాలి అనమాట దీనికి అర్థం. సో 25th ఫిబ్రవరి షిఫ్ట్ 3లో వచ్చిన ఐడియం ఏంటి అంటే వాకింగ్ ఆన్ ఎయిర్, అంటే గాల్లో నడవడం, అంటే గాల్లో తేలడం. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఎలేటెడ్, అంటే టు బి వెరీ హ్యాపీ. మనం ఏ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు వాడు గాల్లో తేలుతున్నాడు రా, వాడు గాల్లో నడుస్తున్నాడు రా అని జనరల్గా యూజ్ చేస్తాం కదా. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ది మీటింగ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఎలైటెడ్ బికాస్ ది టీమ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ మై ఐడియా. అంటే మీటింగ్ తర్వాత నేను గాల్లో నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఎందుకు అంటే టీమ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ మై ఐడియా, నా ఐడియాని టీమ్ ఇంప్లిమెంట్ చేసింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఐ వాజ్ ఎలైటెడ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ వాకింగ్ ఆన్ ఎయిర్ సిన్స్ గెట్టింగ్ ఎంగేజ్డ్ లాస్ట్ వీక్. అంటే ఆమె గాల్లో నడుస్తున్నంత ఫీలింగ్లో ఉంది, అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటే సిన్స్ గెట్టింగ్ ఎంగేజ్ లాస్ట్ వీక్, ఆమె లాస్ట్ వీక్ నుంచి, అంటే ఆమె ఎంగేజ్మెంట్ లాస్ట్ వీక్ అయింది. సో అప్పటి నుంచి ఆమె వాకింగ్ ఆన్ ఎయిర్ అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో గైస్ 2025 ఫిబ్రవరి ఆల్ షిప్స్కి సంబంధించిన ఇది కంప్లీట్ ఈడియమ్స్ టాపిక్. ఈ రోజుతో ఈడియమ్స్ అనేవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. టోటల్ 14 షిప్స్ సంబంధించి 40 ఈడియమ్స్ గురించి విత్ ఇమేజెస్ తోటి అండ్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా. సో దీన్ని మీరు యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ నేను సినోనియమ్స్, యాంటోనిమ్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది దాని గురించి కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా
ఇంకా వేరే కొత్త వీడియోస్, కొత్త టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలని మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఐ విల్ రెస్పాండ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.